హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ ఓటింగ్ అనాలిసిస్. మనం ఆల్రెడీ ఇందాక వారమే చెప్పుకున్నాం, సాయి ఎలిమినేట్ అవుతాడు, సాయి ఎలిమినేట్ అవుతాడు అని. అందరూ సాయి ఎలిమినేట్ అవుతారే అనుకున్నారు. కానీ ఈ ఫ్రైడే రోజు జరిగే ఎపిసోడ్లు ద్వారా చాలా ఓటింగ్లో మార్పు జరిగే అవకాశం ఉందని నాకు అనిపించింది. ఎందుకంటే మ్యాక్సిమం సాయి కొన్నిసార్లు నిన్న వచ్చిన ప్రోమోలో కానీ గేమ్ ప్లేలో కానీ డెవలప్ లేకపోయినా కొంచెం ఓటింగ్లో పర్సంటేజ్ ఇంప్రూవ్మెంట్ అయ్యేటట్టుంది. సో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం డీటెయిల్గా ఎవరు ఓటింగ్ పర్సంటేజ్లు ఎలా ఉందని. మనం ఎన్నిసార్లు ఓటింగ్ పర్సంటేజ్ మాట్లాడుకున్నా ఒకవేళ తనుజ, కళ్యాణ్ వాళ్ళు ఓటింగ్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్లో ఉంటారు. సో ఆ రెండు చేంజింగ్ పొజిషన్స్ మనం ఎన్నిసార్లు వాళ్ళు నామినేషన్కి వచ్చినా ఆ రెండు పొజిషన్లో చేంజ్ అవ్వమని మనకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. సో నెక్స్ట్ కింద పొజిషన్ వచ్చేలాకి కొన్ని పొజిషన్లో సుమన్ శెట్టి ఉన్నారు. సో మ్యాక్సిమం సుమన్ శెట్టి థర్డ్ పొజిషన్లో ఉండి సేఫ్ అవుతారు. ఇంకా తర్వాత ఎవరైతే 4 పొజిషన్లు ఉన్నాయో సంజన గారు, బర్నీ గారు, రాము గారు, సాయి, వీళ్ళు నలుగురు డేంజర్ జోన్లోనే ఉన్నారు. సో వీళ్ళు నలుగురు డేంజర్ జోన్లో నుంచి ఖచ్చితంగా సంజన మేడం గారు సేఫ్ అవుతారు. తర్వాత బర్నీ, రాములో ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే బర్నీ గారు ఎలిమినేట్ అయ్యడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు జరిగిన గేమ్లో ఆయన ఏమీ లేకపోయినా ఒక రకంగా దివ్య గారు చేసిన పనికి బర్నీ గారు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. సో దీని ద్వారా మ్యాక్సిమం ఒకసారి మొన్న జరిగిన ఎపిసోడ్లో బర్నీ గారు ఎలిమినేట్ అయిన ఎపిసోడ్లో రాముకి ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ వచ్చింది. ఎందుకంటే విలేజ్లో రాముకి ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది, బర్నీకి తక్కువ పర్సంటేజ్ ఉంది. సో దాని ద్వారా బర్నీ గారికి ఒకవేళ నిజంగానే ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ వస్తే బర్నీకి ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే. లేకపోతే సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అవుతాడు. ప్రస్తుతానికి కొన్ని దాంట్లో సంజన కూడా లీస్ట్ పొజిషన్లో ఉంది. ఒక ఓటింగ్ పోల్లోనే సంజన లీస్ట్ పొజిషన్లో ఉంది. మిగతా అన్ని దాంట్లోని ఫోర్త్ పొజిషన్లో ఉంది. సో మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు డబుల్ ఎలిమినేషన్ ఉంటే బర్నీ ఎలిమినేట్ అవుతాడు. రాము నేను వెళ్ళిపోతాను అన్న ఒకవేళ నాగార్జున గారు అడిగి వెళ్ళిపోతామంటే ఎలిమినేట్ అవ్వడం తప్ప ఓటింగ్ పర్సంటేజ్ తీసుకుంటే రాము ఎలిమినేట్ అవ్వకపోవచ్చు. సో సాయి శ్రీనివాస్, బర్నీ వీళ్ళిద్దరి మధ్య నామినేషన్, ఎలక్షన్, అలాగే ఓటింగ్ అనాలిసిస్ బట్టి ఎవరు ఖచ్చితంగా ఎవిక్ట్ అవుతారని మనం చూద్దాం. నేను ఎవిక్ట్ అప్డేట్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. సో మ్యాక్సిమం ఎవరెవరికి ఓటింగ్ పర్సంటేజ్ నేను అని చెప్పట్లేదు, ఎవరికి ఓటింగ్ పర్సంటేజ్ మీరు ఓటింగ్ వేసుకోండి. తర్వాత ఎలిమినేట్ అయిపోయిన తర్వాత అన్ఫేర్ అంటే ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు వరకు నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ టుమారో.